ప్రెస్ మీట్ లో చెప్పారు కదండి బాబు గారు అంటే ఏంటనేది. ఏదన్నా అఘాయిత్యం జరిగితే ఒకటి చెరువులో అన్నా దూకాలి, రెండు వాళ్ళ ఇంట్లో ఊరన్నా వేసుకోవాలి. అంతేకాని అంతకు మించి వాళ్ళు బయట తిరుగుతారు అనేది అసలు జరగని పని. ఎందుకంటే మన బాబు గారు ప్రభుత్వం అంటే అలానే ఉంటది. గత వైసీపీలో కాదు, వాళ్ళు ఇష్టాజార్జంగా ఏదంటే అది చేయడానికి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడానికి. ఇప్పుడు అవన్నీ జరగవండి. ఎందుకంటే ఇది మన చంద్రబాబు నాయుడు గారి రాజ్యం అన్నమాట. ఎందుకంటే ఆయన ఎంతో కష్టపడి మన ఆడపిల్లల గురించే చేస్తున్నాడు. ఏదైనా ఇప్పుడు ఇక్కడి నుంచి చిన్న పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ ఎవరికి ఎటువంటి హాని ఉండదు. స్కూల్కి వెళ్ళేటప్పుడు మీ పిల్లలకి చెప్పి పంపించవచ్చు, ఎందుకంటే వెనక మనకు బాబు గారు ఉన్నారు అని చెప్పేసి. అలా మనం చెప్పి పెంచడం కూడా చాలా పద్ధతి. గత ప్రభుత్వం గురించి చెప్పండి, ఇప్పుడు మనది చెప్పండి. ఎందుకంటే మన పిల్లలకి అన్ని తెలియాలి, మనకు తెలుస్తున్నాయి. తెలియబట్టే మనం ఎవరికి ఓటేసాము, ఎలా గెలిచాము, మన బాబు గారిని ఎలా గెలిపించుకున్నాము మనకు అన్ని తెలిసినాయి. మన పిల్లలకు కూడా తెలియాలి. కాబట్టి మనం పిల్లలకి చెప్పి పంపించామనుకో, మన పిల్లలు ఇంకా నలుగురు చెప్తారు. వైసీపీ వాళ్ళకి కూడా అలానే తెలుస్తుంది, అమ్మ పిల్లలు కూడా మారిపోయారా బాబు అని చెప్పేసి వాళ్ళకి కూడా తెలుస్తుందండి. 24లో చూసుకుంటే మహిళలపై అఘాయిత్యాలు, రేపులు, మైనర్ బాలికల మీద ఏమిటి జరుగుతూనే ఉన్నాయి. మరి ఒక్కొక్కళ్ళు ఇలాగా చనిపోతున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో మీ అందరికీ మీడియా పరంగా అందరికీ తెలిసిన విషయమే. ఏం చెప్పారు? ఇట్లాంటి అత్యాచారాలు కనుక జరిగితే ఇక భూమి మీద వాళ్ళకి నూకలు ఉండవు అని చెప్పారు. ఆల్రెడీ మీరు చూస్తున్నారు. రీసెంట్ గా ఒక 7 ఏళ్ల బాలికని అత్యాచారం చేశారు మదనపల్లిలో. అతనే భయపడి నీళ్ళలో దూకి చనిపోయాడు. ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు మెసేజ్ కి భయపడి మత్తులో చేసిన పని, వాడికి మత్తు దిగిన తర్వాత వాడు చంద్రబాబు నాయుడు గారిని దృష్టిలో పెట్టుకొని వాడు చనిపోయాడు. అది ఇక నాకు తెలిసి అయితే ఇట్లాంటి అత్యాచారాలు ఈ ప్రభుత్వంలో జరగవు. ఈ ఉన్మాదులు తగ్గిపోతారు. మాకు ఈ ప్రభుత్వంలో న్యాయమే జరుగుతుంది. ఇప్పుడు అంబటి రాంబాబు జైలు నుంచి బయటకు వస్తూ మళ్ళీ తగ్గేదేలే అది దాన్ని రచ్చగొట్టే విధంగా చేయడంపై మీరేమంటారు? ఏమండి, తగ్గేదేలే అని వాడికి నోటికి హద్దు పద్దు లేకోకుండా, అమ్మ నా బూతులు తిట్టింది కాకోకుండా, వాడు చాలా అసహ్యంగా మాట్లాడింది కాకోకుండా, ఆడవాళ్ళని కూడా గంటకు 2 గంటలకు వస్తావా అని చెప్పి వాళ్ళని అడిగారు కదా లేడీస్ ని. 14 రోజులు కాదండి, 14 ఏళ్ళు వేసినా కూడా తప్పులేదు రాంబాబుని. అంటే ఇప్పుడు అంబటి రాంబాబు అంటే జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా, క్షమాపణ చెప్పాడు, అది ఇది కావాలని అని మాట్లాడుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ఎవరికి చెప్పారు సమాధానం? క్షమాపణ చెప్పలేదు, ఏం చెప్పలేదు. ఎట్లాంటి పచ్చి బూతులండి. వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క చెల్లి గుర్తు రాలేదు వాడు మాట్లాడేటప్పుడు. వాడు ఒక అమ్మ బాబు పుట్టినాడేగా, వాడికి అసలు నోటికి హద్దు లేదా కొద్ది కూడా? మరి అంత పబ్లిక్ లో అంత ప్రజలు అంతమంది కోట్లాది మంది వినేటట్టుగా వాడు అంత పచ్చి బూతులు మాట్లాడాడే, అది కరెక్టా? అంటే ఇప్పుడు జైల్లో నుంచి బయటకు వచ్చారని మళ్ళీ జైలుకి వెళ్తుంటే మళ్ళీ కూడా తగ్గేదే లేదని అంటే అసలు ఎందుకంటే కాటికి కాలు చాపే టైం వచ్చింది కదా, ఆ విషయంలో తగ్గేదేలే అన్న మాటకు ఒక డైలాగ్ ఒకటి నేర్చుకున్నాడు. అదో డైలాగ్ చాలా మందికి చాలా అసహ్యంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి వాడికి 14 రోజులు కదమ్మా, 14 ఏళ్ళు వేపించండి. జగన్ కూడా తొందరగా వేపిస్తే మేము చూడాలని 1000 కలతో ఎదురు చూస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకి చంద్రబాబు నాయుడు గారు ఎలా స్పందిస్తున్నారంటారు? చంద్రబాబు గారు పరిపాలన సూపర్ గా ఉందండి. మహిళల జోలి వస్తే చెట్టు కన్నా ఉరేసుకోవాలి, లేదంటే ఏ నదిలో పడన్నా చావాలి. ఎందుకంటే అంత భయం. ఆడవాళ్ళ జోలికి వస్తే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరు అనే ఒక భయం గుండెల్లో ఉండి ఇలాంటి ముందుగానే వాళ్ళు భయపడి చనిపోతున్నారు. అలాంటి దుస్థితి మీకెందుకు? ఆడవాళ్ళ జోలి రామాకండి. వస్తే బాబు గారు ఊరుకోరు. బాబు గారు అండగా మహిళలకు ఉంటారు. మాకు భయం అనేది లేకుండా ఆయన చూస్తారనే నమ్మకం కూడా చాలా వరకు మాకు ఉంది. కాబట్టి మీరు ఇలాంటి అఘాయిత్యాలకి పోకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, చేసిన వాళ్ళందరూ ఏ రేపులు చేసినా, ఆడపిల్లల జోలి రేపులు చేసినా, ఏం చేసినా చెట్టుకు ఊరన్నా వేసుకుంటున్నారు, లేదంటే నదిలో పడన్నా చనిపోతున్నారు. ఇలాంటి దుస్థితి మీకెందుకు? అలాంటి పనులు చెయ్యమాకండి. మేము పిల్లలకి, కుర్రోళ్ళకి, అందరికి మేము ఇదే చెప్తున్నాం. మహిళలుగా మాకు బాబు గారు అండగా ఉంటారనే నమ్మకం కూడా మాకు చాలా ఉంది. కాబట్టి ప్రజలందరూ గుర్తు పెట్టుకొని మహిళల జోలి వెళితే మేము గంజాయి తాగాం, మందు తాగాం, మా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం, మహిళల జోలి వెళ్తామంటే మాత్రం మహిళలు ఊరుకోరు. మా చంద్రబాబు నాయుడు గారు అంతకన్నా ఊరుకోరని మేము హెచ్చరిస్తున్నాం. కూటమి ప్రభుత్వము ప్లస్ తెలుగుదేశం పార్టీ నాయకత్వము, చంద్రబాబు గారి పరిపాలన అంటేనే లా అండ్ ఆర్డర్ చెప్పుకోవాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏదైనా ఒక నేరం చేశాడు అని అంటే మనం చర్చ చేయక్కర్లేదండి. వాడంతటా వాడు ఇంక లేదు, మనకి ఇంకా నూకలు అయిపోయినాయి అని అనుకోవటమే గానీ వాడైతే తప్పించుకోవడానికి లేదు. నేరం చేసిన వాడు తప్పించుకోవడానికి ఉండదు. ఇది ఈ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో. ఎందుకని అంటే చంద్రబాబు గారి ఇన్వెస్టిగేషన్ అలా ఉంటుంది. భద్రత, మహిళలకి కల్పించే భద్రత అంటే అలా
అలా ఉంటుందన్నమాట. ఏదైనా చిన్న నేరం చేయాలి అంటే చేసే వాడు ఒళ్ళు తెలియక సందర్భంలో చేసినా కూడా ఒళ్ళు తెలిసినాక అరే నేను ఈ పొరపాటు చేశాను, నాకు ఇంకా భూమి మీద నూకలు ఉండవు అని చెప్పి వాడికై వాడు వెళ్ళిపోవాల్సిందే కానివ్వండి. అంత భయంకరంగా ఉంటుందన్నమాట ఆయన ట్రీట్మెంట్. దొరికితే అంత భయంకరంగా ఉంటుంది. ఏ విధంగా అయితే పసిపిల్లల్ని, మహిళల్ని, వృద్ధుల్ని వాళ్ళు పైచాచికంగా తెలియని మత్తులో, గంజాయి మత్తు అంటున్నారు, తెలియని మత్తులో వాళ్ళు ఇబ్బంది పెట్టి హత్యలు చేస్తున్నారు. ఒళ్ళు తెలిసిన తర్వాత ఆ వ్యక్తులకి ఒళ్ళు తెలిసిన తర్వాత అంతే క్రూరంగా వాళ్ళకి వాళ్ళే శిక్ష వేసుకుంటున్నారు. చంద్రబాబు గారు దీని మీద ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారు ఎప్పుడైనా? ఇప్పుడు నేను నా ప్రభుత్వంలో ఉన్నంత వరకు కూడా మహిళల మీద చెయ్యి వేస్తే మరుసటి రోజునే వాడికి నూకలు ఉండవు అనే మాట ఆయన స్టార్టింగ్ లోనే చెప్పారు. సార్, మరి చూసుకుంటే కూటమి ప్రభుత్వం వారి 3 ఉన్న పార్టీలు ఇప్పుడున్న అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉన్నాయంటారు? ఆలోచించాల్సిన పని లేదమ్మా. యూత్ భవిష్యత్తు మొత్తం ఈ కూటమి ప్రభుత్వం మీదే ఉంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఇంతకు ముందు 50 సంవత్సరాల కిందకి పోయింది, వెనక్కి పోయింది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎక్కడ ఉంది? అసలు రోడ్లు అన్ని గుంటలు. ఇవాళ రోడ్లు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఎక్కడికక్కడ సిమెంట్ రోడ్లు, ఎక్కడికక్కడ కాలువలు. అప్పు అవుతుందని అంటే డబ్బులు లేకుండా పనులు కావు కదా, అప్పుడు అప్పు అయింది. అన్ని ఉచిత పథకాలకి వెళ్ళిపోయింది. ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చరు, రోడ్లు, పోతే యూత్ కి ఉద్యోగాలు ఇంటర్నేషనల్ లెవెల్లో ఇవ్వాలి. మరి బిల్ గేట్స్ వచ్చాడంటే మాటల ఆయన రమ్మను ఒక్క ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక్కడిని పిలిపించమును జరిగింది. 5 ఏళ్లలో ఎవరన్నా ఒక్కళ్ళు వచ్చారా పెట్టుబడి పెడతాను, కానీ కనీసం ఆంధ్రీ కన్నా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో సాఫ్ట్వేర్ కంపెనీల వాళ్ళు ఎవరు రాలా, ఉన్న వాళ్ళని తరివేయడం జరిగింది కదా. అది నారా లోకేష్ ఉద్యోగ అవకాశాలు అస్సలు ఆలోచించాల్సిన పని లేదమ్మా. 50 సంవత్సరాలు ఎప్పుడైతే వెనక తొక్కబడిందో ఇప్పుడు మళ్ళీ కొంచెం కోలుకొని ఒక ఆశా దృక్పథంతో అందరూ పచ్చగా ఉన్నారు, పనులు చేసుకుంటున్నారు, మిగతా బిజినెస్ వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు. ఎవరికి వాళ్ళకి అసలు చాలా ఫెంటాస్టిక్ గా ఉంది. ఇంకేం లేదు, ఇంకొక 3-4 సార్లు అన్నా రావాలమ్మా. చంద్రబాబు నాయుడు రావాలి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు రావాలి. యాక్చువల్ గా నేను రెడ్డిని, పక్కా చంద్రబాబు నాయుడు, పక్కా 200%. ఆ లాంగ్ విజన్ కి మేము అడిక్ట్ అయ్యామమ్మా. నిజంగా చెప్పాలంటే కన్నా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో సాఫ్ట్వేర్ కంపెనీల వాళ్ళు ఎవరు రాలా, ఉన్న వాళ్ళని తరివేయడం జరిగింది కదా. అది నారా లోకేష్ ఉద్యోగ అవకాశాలు అస్సలు ఆలోచించాల్సిన పని లేదమ్మా. 50 సంవత్సరాలు ఎప్పుడైతే వెనక తొక్కబడిందో ఇప్పుడు మళ్ళీ కొంచెం కోలుకొని ఒక ఆశా దృక్పథంతో అందరూ పచ్చగా ఉన్నారు, పనులు చేసుకుంటున్నారు, మిగతా బిజినెస్ వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు. ఎవరికి వాళ్ళకి అసలు చాలా ఫెంటాస్టిక్ గా ఉంది. ఇంకేం లేదు, ఇంకొక 3-4 సార్లు అన్నా రావాలమ్మా. చంద్రబాబు నాయుడు రావాలి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు రావాలి. యాక్చువల్ గా నేను రెడ్డిని, పక్కా చంద్రబాబు నాయుడు, పక్కా 200%. ఆ లాంగ్ విజన్ కి మేము అడిక్ట్ అయ్యామమ్మా. నిజంగా చెప్పాలంటే